నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాం చెందిన శ్రీ కె శేషుబాబు గారు, సుమతి సంధ్యారాణి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి శ్రీ కె శేషుబాబు గారి, సుమతి సంధ్యారాణి గారి వివాహ దిన శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ కె శేషుబాబు గారికి, సుమతి సంధ్యారాణి గారికి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరపాలని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ శేషుబాబు సార్ గారు, సంధ్యారాణి అమ్మగారు, అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున మీకు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ మరో వసంతం నిన్న మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ అలాగే ఏం లేని గడిచిన చరణి మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆపేలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతితో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధాలని కోరుకుంటూ మీ జంటకి పెళ్ళి శుభాకాంక్షలు అండి. అలాగే ముక్కోటి దేవతల ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ పెళ్ళి శుభాకాంక్షలు. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ కె శేషుబాబు గారికి, శ్రీమతి సంధ్యారాణి గారికి, శ్రీ రంగనాథ్ గారికి, శ్రీమతి శ్రావణి గారికి, చిరంజీవి శ్రేయాన్ గారికి, చిరంజీవి అనన్య గారికి, శ్రీ గౌతమ్ గారికి, శ్రీమతి తేజస్వి గారికి, చిరంజీవి వెంశిక గారికి, చిరంజీవి వేదాంత్ గారికి, శ్రీమతి వాసవి గారికి, సింహాచలం దేవకి గారికి, చిరంజీవి ఐరా గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడూ తగిన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సంధ్యారాణి అమ్మగారికి, శ్రావణి గారికి, తేజస్వి గారికి, వాసవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీనులు మీకు ఎలా ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వివరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరికి మరియు విశ్వలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల మంది వేల మందిని చేపిస్తున్న వెంకటేశ్వరికి మరియు విశ్వలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వరికి మరియు విశ్వలమ్మ గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ పాదాయ వందనం. అలాగే ఈ ఆశ్రమానికి కె శేషుబాబు సార్ గారు ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ ఇక్కడ 65 మందికి అండగా ఉంటూ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ అలాగే వారి ఫ్రెండ్స్ తరఫున అలాగే వాళ్ళ కొలీగ్స్ తరఫున కూడా ఎంతో మందితో చేపిస్తూ ఆశ్రమానికి అండగా ఉంటూ అలాగే ల్యాండ్ అలాగే పర్మనెంట్ షెల్టర్ కోసం కూడా వారి ఫ్రెండ్స్ తరఫున హైదరాబాద్ నుండి మరియు యూఎస్ఏ నుండి BE 1975 ఉస్మానియా బ్యాచ్ తరఫున కూడా 2 lakhs డిపాజిట్ చేయించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆశ్రమానికి ఫ్లాట్ 300 గజాలు తీసుకోవడం జరిగింది. అది ఇప్పుడు 40% అమౌంట్ కలెక్ట్ అయింది సార్. ఇంకా 60% అమౌంట్ కలెక్ట్ కావాల్సి ఉంది. 28,000 పర్ స్క్వేర్ యార్డు ఉంది ల్యాండ్. ఇంకా అమౌంట్ 60% రావాలని ఉంది. ఇంకా మీ తరపున మీ ఫ్రెండ్స్ తరపున కొలీగ్స్ తరపున ఫ్యామిలీ తరపున ఆశ్రమానికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ తరపున హెల్ప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్న 60 మంది తరపున కూడా మీకు అలాగే ఈరోజు శ్రీ కె శేషుబాబు సార్ గారు, సుమతి సంధ్యారాణి అమ్మగారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే స్వీట్ లడ్డు, అలాగే రైసు, అలాగే చోలే మసాలా, అలాగే దొండకాయ మసాలా కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. తగ్గించినావుగా. నేనైతే